ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటాం. కోర్సులు పూర్తయి వస్తారు, ఎక్కడో 3 నెలలకు 4 నెలలకు ఒక చిన్న కచేరీ వస్తుంది. లేదంటే అది కూడా లేదు, ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళిపోతే వాళ్ళకి దిక్కేంది. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది కదా. నేర్చుకుని వెళ్ళిన తర్వాత BA BCom BSc అంటే BOL ఎన్నో కోర్సులు చేస్తారు, ML చేస్తారు, తర్వాత PhD చేస్తారు. వాళ్ళకి ఎక్కడో చోట ఉద్యోగం వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు. మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో వాళ్లకు పోస్టులు క్రియేట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయో, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, ఎందుకు పోస్టులు క్రియేట్ చేయకూడదు? ఉన్న పోస్టులు ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించకూడదు? వాళ్ళకి ఎందుకు DSC కండక్ట్ చేయకూడదు? ఎన్నో ఏళ్ళుగా పాపం నేర్చుకుంటారు కదా, ఇది దైవదత్తమైనటువంటి కళలు. మరీ సంగీత నృత్యం అంటే వాళ్ళు ఒక పరమాత్మని యొక్క చింతనలో నిరంతరం భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు పోషించాలి అంటే, నేను విమర్శిస్తున్నాను కాదు, దయబెట్టి అందరినీ రాజకీయ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ప్రజలు, సీనియర్ సిటిజన్స్ను అడుగుతున్నది, వాళ్ళపైన దయ ఉంచండి. సంగీత నృత్యం నేర్చుకున్న వాళ్ళకు పోస్టులు క్రియేట్ చేయండి. ఇప్పుడు ఆంధ్రదేశం మొత్తం ఉంది కదా, ఒక 4000 పోస్టులు అన్ని స్కూల్స్కి, కాలేజెస్కి కనుక వాళ్ళని అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి ఎంత అంటే సంగీతం నేర్చుకునే దానికి ఇంకొంచెం వాళ్ళు సాధన చేసి వాళ్ళు మన ఇంకా కొంచెం పక్వమైనటువంటి స్థితికి వచ్చి ఇంకో వేలాది మందిని తయారు చేస్తారు. మన శాంతి సౌభ్రాతృత్వాలతో ఉంటారు. మనం ఎంతోమంది చూస్తుంటాం కదా, బయట ప్రజల్ని, యూత్ చెడిపోకుండా ఒకరికొకరు నేర్పుకొని ఆ కుటుంబాలు బాగుంటాయి, ఒకరినొకరు కలిసిమెలిసి ఉంటారు. మన ఉమ్మడి కుటుంబాల కల్చర్ బాగా డెవలప్ అవుతున్నారు. నా మనవుడు బాగా పాడుతున్నాడు, నా కొడుకు బాగా పాడుతున్నాడు, నా మేనల్లుడు బాగా పాడుతున్నాడు, వాడు అద్భుతంగా వాయిస్తున్నాడు, నా కోడలు చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అంటుంటే ఆ కుటుంబాలు ఎంత బాగుంటాయి. వాళ్ళకు పెర్ఫార్మెన్స్ ఇచ్చారనుకోండి, ఆ కుటుంబాలు, ఆ ప్రజలు అంతా సంతోషిస్తారు. అందువలన సంగీతము, నృత్యము, చిత్రకళ, శిల్పము, కవిత్వము, ఈ మనకుండే ఈ లలిత కళలు అన్నీ కూడా మహాద్భుతము. మీరు ఎంతైనా చదువుకోండి, ఇది భగవంతుని యొక్క దయ, గాడ్స్ గిఫ్ట్ ఉంటే తప్ప ఈ కళలు రావు.